తిట్టిన బాధ లేదు కాని నా వల్లనే మీకిట్ట అయిపోయినదన్న బాధ మట్టుకు ఇప్పుడు కూడా నా పానాన్ని తొలుతా ఉన్నది. బాధపడ మాకే భూమే. సరోజమ్మత్త పంపిన ఇరుగుడు మంది ఉండాది కదా. అవును తాతగారు, మా అమ్మకిట్ట జరిగినదని చెప్తే మంచి మందు పంపినది. ఈ నూనె పోతే 3 దినాల్లో బొబ్బలన్నీ మాయమైపోతాయంట. కొండ తాతగారి మొహల్లో సంతోషం చూడవే, సీకట్ల సందమామలాగా ఎలిగిపోతున్నది కదా. తాతగారు నడుమిట్ట వాల్సినారంటే సక్కంగా నూనె రాసేత్తా, సరేనా? మహారాజే కొండవా తాతగారిని అట్టుకోయి కోసంతా కూసోబెడదా. వీరయ్య, నరసమ్మ, ఏంటా చప్పుడు? వీరయ్య, వీరయ్య, అమ్మగారు, ఏంటా చప్పుడు? అయ్యగారి గదిలోంచి ఏదో చప్పుడు వచ్చిందమ్మా. పదండి చూద్దాం. ఏమండి, ఏమండి, ఏమైంది? ఏంటా చప్పుడు? అత్తయ్య, పిల్లేదో వచ్చినట్టుంది. ఫ్లవర్ వేస్ కింద పడుంది. ఏంటి బావగారు, వచ్చింది పిల్లేనా? శేషమ్మ, అర్ధరాత్రి ఏంటి అపహాస్యం? నేనెందుకు అడిగానంటే అక్క, నూనె సీసాలాగా ఉంటేను. అయినా ఏంటిది? ఏ డాక్టర్ ఇచ్చాడక్క? గ్రానీ, ఇలాంటి ఆయిల్సే తాతగారి కాళ్ళని పాడు చేశాయి. అయ్యో, టచ్ చేయకండి అత్తయ్య. ఈ ఆయిల్ ఏంటో ఏమో. పరీక్షిస్తూ కూర్చునే లోపు ఈయనకేదైనా జరిగితే ఇప్పటికే నరకం చూస్తున్నారు. ఏం కాదులేండి. బావగారి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే నిప్పులు పడ్డ నూనె కాదిది, మంచుగడ్డలు పడ్డ నూనెలాగా ఉందని చెప్పాలనుకుంటున్నారేమో అక్క. పిన్ని, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. శ్రీపతికి ఈ మధ్య నిద్ర కన్నా చిరాకెక్కువ వస్తున్నట్టుగా ఉంది. పదండి పోదాం. పదనాయనా. మీకు మీరుగా పైకి జరగలేరు, కానీ ఏదో జరిగింది. మంచి అని ఊరుకుంటున్నాను. కొంచెం ప్రశాంతంగా పడుకోండి.
అమ్మగారు అయ్యా ఎవరికైతే మీరంటే పడదో ఆళ్లే నూనె పడేసేలా చేసుకున్నారు. తొడిసేయాలన్న ఆతృతతో తడిసేసుకున్నారు అమ్మగారు. ఆ తల్లి సల్లని చేయి తగిలినా మంది ఇంకా బేగి పనిచేస్తాది. పానం పోయినా పర్లేదు కానీ మళ్ళీ రేపు వస్తాము, మీకు నయం అవ్వాలంతే. పోయేద్దాం తాత. అవంతిక, ఏంటత్తా? నువ్వు పిల్లొచ్చింది అన్నావు గాని నాకెందుకో ఆ పిల్లే వచ్చిందేమో అని డౌట్గా ఉంది. ఎవరు? ఆ భూమా? ఇంపాసిబుల్. రాజకోట రహస్యాన్ని ఛేదించి యాసిడ్ కలిపిన ఆయిల్ కి విరుగుడు మందు కనిపెట్టడం దాని తాత తరం కూడా కాదు. పేపర్ ముక్క కూడా కింద పడని ఈ ఇంట్లోకి ఆయిల్ సీసా ఎలా వచ్చిందబ్బా? ట్రై బల్లు, పోయి దొంగతనంగా ఎవరైనా వచ్చారేమో చూసిరా పో. అందరి కళ్ళు కప్పి అదెలా వస్తుంది గ్రాని? అందరి కనురెప్పల కింద నిద్ర మేల్కొనే లోపే మేలు చెయ్యాలని వచ్చిందేమో. వట్టి భ్రమత్త. ఎందుకంటే అది రావడం జరిగితే చావడమే మిగులుతుంది. ఏటైనదే సైకిల్ సైన్ పడిపోయినదే. ఆ రాక్షస్ చూసినదంటే సైకిల్ సైన్ తోటే మన చేతులు కట్టేస్తుంది.
సప్పట్లు కొట్టడం కాదే, టెంకాయ తీసుకొని కొట్టు. జై లక్ష్మీ రమణ గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద బటికాసులవాడ ఆపద్బాంధవ గోవింద గోవింద్. హరినామాలు చెప్తే ఈయనే ఉంటే గుడి మూసేస్తారు. కట్టు. మొదలెట్టే ముందు పూజ చేద్దాం కదా. గుళ్ళోకెళ్ళాక అర్చన చేద్దాం. ముందైతే టెంకాయ కొట్టు. అట్టంటావా? వాకే వాకే. ఏయ్ అబ్షా. అన్నయ్య, కొబ్బరికాయ కొడుతున్నట్టు లేదు. ఎవడి బుర్ర పగలు కొడుతున్నట్టుంది. ఇదేం మొక్కే? ఆనందంలో ఉన్నారో ఆవేశంలో ఉన్నారో అర్థం కావడం లేదన్నయ్య. విరాట్ ఇద్దరు చేంజ్ ఉందా? కారులో ₹1,00,00,000 ఉన్న కొబ్బరికాయ కొనడానికి పర్సులో ₹10 ఉండాలని తెలుసుకున్నాను అన్నయ్య. తీసుకో. పర్స్ ఇచ్చావేంట్రా? వెంటనే దర్శనం చేసుకోవాలన్న హడావిడిలో ఉన్నట్టున్నాడు. లెట్ హిమ్ గో సమ్రాట్. థ్యాంక్స్ అని కమ్. సమ్రాట్, అమ్మా షాప్ వాడికి ఇవ్వాల్సిన ₹10 మాత్రమే పర్సులోంచి తీసుకో. పర్సనల్ విషయాలు తీసుకోకు. ఓకే. గో. ఇంకోటి. భూమి కొండమ్మా. విరాట్ బాబు, మీరు కూడా గుడికొచ్చినారా? రాకూడదా ఏంటే? అని నీ డ్రెస్సు బాగున్నది. ఇలాంటి డ్రెస్ నీకు కూడా కుట్టిస్తానులే. అయ్య బాబాయ్. ఏ దిష్టి తగలకూడదని ఒక్క టెంకాయ కొడతారు. మీరేంటి గుడికొచ్చే భక్తులందరికీ తగిలేలా కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నారు. నా గోడు ఆ భగవంతుడు ఆలకించినాడు విరాట్ బాబు. తాతగారి కాళ్లకు మళ్ళీ నూనె రాసినాను, నయమైతాంది. ఓ, మళ్ళీ మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చారా? దొంగతనంగా పోనాం కానీ మంచి పని చేసినాం. రాత్రి పానాలకు తెగించినాం విరాట్ బాబు. రిస్క్ తీసుకొని సక్సెస్ అవడం అంటే మాటలు కాదు. ఇట్స్ ఎ గ్రేట్ అడ్వెంచర్. నీ మాటలు మాకు అర్థం కావు కానీ ఇంకో 2 మార్లు నూనె రాస్తే తాతగారి గాయాలన్నీ నయమైపోతాయి. భూమి అమ్మ కూడా వచ్చింది. ఇదొక్కటి కొట్టతానే. పదండి. పదండి. ఓం అస్య శ్రీరామ రక్షా స్తోత్రమంత్రస్య ఉదకౌశిక ఋషిః శ్రీ సీతారా. దండాలండి. గుళ్ళో దేవుడికి తప్ప ఇంకెవ్వరికి దండం పెట్టకూడదు భూమి. దేవత కిట్టొచ్చు కదండి. పనిచ్చి పైసలిచ్చేవాళ్లే కదా దేవుళ్ళు. ప్రపద్యే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధం. వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ. శ్రీరామచంద్రచరణో వరసా గృణామి. శ్రీరామచంద్రచరణో శరణం ప్రపద్యే. మీ చిన్న కొడలా అమ్మా?
పూజారి సామి, ఈ అబ్బాయ ఆ యాంటీ కొడుకు, ఈ పిల్ల నా ఫ్రెండు భూమి. మెల్లో మోదుకొండమ్మ తాయితుంది గాని మంగళసూత్రాలు ఆడున్నాయి. అయ్యో క్షమించండి అమ్మా, ఇద్దరు జంటగా ఉంటే పొరపాటు పడ్డాను. పర్వాలేదు పంతులు గారు, ఇలా పొరపట్టం పరిపాటే. ఆ పాటి అందం అణుకువ భూలక్ష్మికి ఉన్నాయి కాబట్టే అందరూ అలాగే అనుకుంటారు. చంపేస్తుంది అనుకున్నాను, సలహా ఇచ్చిందేంటి? మీ పేరు గోత్రం చెప్పండి అమ్మా. పేరు భూలక్ష్మి. గోత్రం అంటే మీ నాన్న పేరేంటో చెప్పమ్మా. భూమి చెప్పు. దేవుడు. దేవుడు గోత్రం. ఆయన పేరు మీద అర్చించండి పంతులు గారు. అలాగే బాబు. సహకుటుంబానాం క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం సంపూర్ణ ఆరోగ్య నివారణ పరిహారార్థం అఖండ లక్ష్మీ కృపాకటాక్ష అస్య శ్రీ రామరక్షాస్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః అనుష్ఠుప్ ఛందః సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం శ్రీ సీతారామచంద్రస్వామి కృపాకటాక్ష సిద్ధిరస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం భువః ఓం శుభః. ప్రసాదం అట్టుకొచ్చారా అమ్మగారు? ఊరుకోయే. ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళండి. లేదండి, గర్భగుడి చుట్టూరా 108 ప్రదర్శనలు చేస్తానని మొక్కుకున్నాను. ఈ ఎండలో ప్రదక్షిణలు చేస్తే బొబ్బలు వస్తాయి భూమి. పర్లేదమ్మగారు, నా కాళ్లకు బొబ్బలొచ్చినా సరే తాతగారి కాళ్ళకొచ్చిన బొబ్బలు నయమైతే చాలు. నీకు పట్టుదల ఎక్కువ భూమి. అమ్మగారి లాంటి వాళ్ళు నన్ను ఎడవకుండా పట్టుకుంటే ఏమైనా సాధిద్దా బాబు గారు. కొండమ్మ పద, వెళ్ళొస్తానండి. ఆ మాట తీరులోనే తరం గొప్పతనం తెలుస్తుంది. ఏంటమ్మా? ఆహా, భూమి పైకి అలా కనిపిస్తుంది కానీ గొప్ప స్థాయికి వెళ్తుంది అంటున్నాను. ఎస్ మామ్, టైం వస్తే యువరాన్ అవుతుంది.